ఇన్ని రోజులు తను మాట్లాడింది ఆరు ఆత్మతో అని నిజం తెలుసుకున్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ లాన్లోకి వచ్చి ఆరుతో మాట్లాడిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా బాగి ఆరు కోసం వెతుకుతూ ఉండగా మనోహరి గుమ్మం దగ్గరికి వచ్చి ఇదేంటి ఆరు కోసం వెతుకుతుందా, ఇప్పుడు ఆరుతో ఇది ఏం మాట్లాడుతుందో ఏంటో అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అలా బాగి ఆరు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు గుప్తా ఆరుతో బాలిక, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, నీ సోదరికి నువ్వు ఎదురు పడడం మంచిది కాదు, వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటే, ఉండండి గుప్తా గారు, నా చెల్లెలతో మాట్లాడిన తర్వాతే నేను ఇక్కడి నుండి వస్తాను అంటూ బాగి బాగి అంటూ బాగి వెనకాలకు వచ్చి నిలబడి తనని పిలుస్తూ ఉంటుంది. ఆరు పిలుపు వినగానే బాగిలో వణుకు మొదలవుతుంది. ఇక అలా భయపడుతూనే ఆరు వైపు బాగి చూస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఇదేంటి ఎప్పుడు లేంది బాగి నన్ను అలా భయపడిపోతూ చూస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక, నీ సోదరికి నీవు ఆత్మ అన్న నిజం తెలిసిపోయింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు కంగారుగా బాగి వైపు చూస్తూ ఉంటుంది. అక్క, మీరే అరుంధతి అక్క కదా, మీరు ఆత్మ కదా అని చెప్పి బాగి ఆరుని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ అవును చెల్లి, ఇన్ని రోజులు ఈ విషయం చెప్తే ఎక్కడ నువ్వు భయపడిపోతావేమోనని, నాతో మాట్లాడడం మానేస్తావేమోనని నీతో నేను ఈ విషయం చెప్పలేకపోయాను అని ఆరు అంటూ ఉంటుంది. కానీ అక్క, మనం ఫోన్లో మాట్లాడుకున్నాము, ఒకరినొకరం ఇప్పటి వరకు చూసుకోలేదు, డైరెక్ట్గా కలవలేదు, అటువంటిది కేవలం మీరు నాకు మాత్రమే ఎలా కనిపిస్తున్నారక్క అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఆ విషయం నేనిప్పుడు నీకు చెప్పలేను బాగి, ఆత్మగా నాకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి, కొన్ని విషయాలు నేను నీతో చర్చించకూడదు బాగి, ఒకవేళ అలా చర్చిస్తే నేను నీకు కనిపించడం ఆగిపోతుంది, ఇక ఎప్పటికీ నేను నీతో మాట్లాడలేను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అలా అయితే వద్దులే అక్క, చెప్పడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుందనుకుంటే నాకు చెప్పొద్దు అని బాగి ఆరుకి చెప్తూ ఆ దుర్మార్గురాలు స్నేహం పేరుతో మిమ్మల్ని ఎంతలా మోసం చేసిందో, ఎంత క్రూరంగా చంపేసిందో అంతా కూడా నేను తెలుసుకున్నానక్క. ఆ మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత, మిమ్మల్ని చంపింది తనే అన్న నిజం తెలిసిన తర్వాత నాకు చాలా బాధేసింది. దాని గురించి వెంటనే ఆయనకి చెప్పాలని అనుకున్నాను, కానీ గతంలో మీరు ఆయన దగ్గర మాట తీసుకున్నారట కదా, ఆ మాట వల్ల నేను దాని నిజస్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టలేకపోయాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు అవును బాగి, ఆ రాక్షసి గుణం తెలియక అప్పుడు నేను ఆయనకు మాట ఇవ్వమని అడిగాను, అదే దానికి వరమైంది. మంచిదానిలాగా నటిస్తూ నన్ను ఎంతగానో నమ్మించి యాక్సిడెంట్లో నా ప్రాణాలు పోయేలాగా చేసి నా కుటుంబానికి నన్ను దూరం చేసింది. అటువంటి నీచురాలికి ఎలాగైనా సరే శిక్ష పడాలి బాగి, శిక్ష పడేలాగా నువ్వే చేయాలి అని మనోహరి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా అక్క, అది నా బాధ్యత. నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను, దాన్ని ఇంటి నుండి తరిమి తరిమి కొడతాను, ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను అని చెప్పి బాగి ఆరుకి చెబుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న మనోహరి అసలు వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు. దగ్గరికి వెళ్దామంటే ఆ బాగీకి నిజం తెలిసిపోయిందన్న విషయం నాకు కూడా తెలిసిపోయిందని దానికి అర్థం అవుతే అది ఇంకా రెచ్చిపోతుంది అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ వాళ్ళిద్దరినీ కూడా అలా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. చనిపోయి నేను ఆత్మనైనా కొద్ది రోజులకే దాని నిజస్వరూపం ఏంటో నేను తెలుసుకున్నాను బాగి, నా ఆత్మ ఎంతగానో ఘోషించింది. నేను ఎంతో నమ్మిన స్నేహితురాలే నన్ను పొట్టన పెట్టుకుందన్న విషయం తెలిసిన తర్వాత అది ఎలాగైనా ఆయనను మోసం చేసి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించినప్పుడు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అప్పుడే
కేర్ టేకర్గా వచ్చిన నిన్ను చూశాను. నీ మంచి మనసును, పిల్లలపై నువ్వు చూపించే ప్రేమను ఇదంతా చూసిన తర్వాత ఎలాగైనా నా స్థానంలోకి నువ్వే ఈ ఇంటి కోడలుగా రావాలని అనుకున్నాను. అందుకే పౌర్ణమి రోజున నాకు వచ్చే ప్రత్యేక శక్తితో నేను నీలోకి ప్రవేశించి ఆయనతో పెళ్లి జరిపించాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే పౌర్ణమి రోజున జరిగిన విషయాన్ని బాగా గుర్తు చేసుకుంటుంది. అందుకే నా అక్క ఆ పౌర్ణమి రోజు అసలు నా పెళ్ళి ఎలా జరిగిందో, నేను ఆయనతో ఎలా తాళి కట్టించుకున్నానో ఏమీ కూడా గుర్తులేదు. అలాగే మరొక పౌర్ణమి నాడు అమ్ము కూడా వింతగా ప్రవర్తించింది. మరొక పౌర్ణమి నాడు అంజు కూడా వింతగా ప్రవర్తించి ఆ రోజు జరిగిందేది గుర్తులేదని చెప్పింది. అంటే ప్రతి పౌర్ణమి రోజు మనిషి శరీరంలోకి ప్రవేశించే శక్తి మీకు ఉందన్నమాట అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవునక్క, మీకున్న శక్తితో ఆ మనోహరిని మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పటి వరకు ఎందుకు మీరు తనని ఏమీ చేయలేదు అని బాగి ఆరుని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు నాకున్న శక్తులను దుర్వినియోగం చేసి వేరే వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి ఆ మనోహరి అంతు చూడడం వల్ల నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నా వల్ల ఒకరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు బాగి. ఆ దేవుడే దానికి తప్పకుండా శిక్ష విధిస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి ఆరు బాగితో అంటూ ఉంటుంది. నిజంగా మీరు ఎంత మంచివారక్క. ఇప్పటి వరకు మీ మంచితనం గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మీలాంటి మంచి వ్యక్తిని బతికున్నప్పుడు కలవలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానక్క అని చెప్పి బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే మీరు నాకు కనిపిస్తున్నారన్న విషయం, నాతో మాట్లాడుతున్నారన్న విషయం నేను ఆయనతో చెప్పేస్తానక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు వద్దు బాగి, ఎట్టి పరిస్థితులను ఆయనతో నువ్వు ఈ విషయం చెప్పొద్దు. ఇప్పుడిప్పుడే ఆయన నిన్ను పూర్తిగా భార్యగా అంగీకరించి నీతో సంతోషంగా ఉంటున్నారు. ఆయన అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు. సాక్ష్యం ఉంటే తప్ప ఆయన నువ్వు చెప్పే మాటలు నమ్మరు. కాబట్టి ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానని కానీ మాట్లాడుతున్నానని కానీ చెప్పినా ఆయన వెంటనే నమ్మరు. ఆయన నమ్మించడానికి నేను ఆయనకి కనిపించను. కాబట్టి మళ్ళీ మీ మధ్య నా వల్ల దూరం ఏర్పడుతుంది. అలా మీరిద్దరూ దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకు నేను కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వకూడదు. ఎప్పటికీ మీరు ఒకటిగా కలిసి ఉండాలి. నువ్వే నా పిల్లలకు ఎప్పటికీ తల్లిగా ఆయనకు భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండాలి. అలాగే అంతకంటే ముందు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఆ మనోహరిని ఇంటి నుండి తరిమి కొట్టాలని చెప్పి ఆరు అంటూ ఉంటే తప్పకుండా అక్క, నీకు ఇంత అన్యాయం చేసిన ఆ మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. చిత్రహింసలకు గురి చేసి ఈ ఇంటి నుండి తనని తరిమి కొడతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో యమధర్మరాజు గారు గుప్తాకి చెప్పిన మాటలు గుప్తాకి గుర్తుకు వస్తూ ఉంటాయి. పౌర్ణమి రోజున అస్థికలను నదిలో కలపాలని యమధర్మరాజు చెప్పినట్టు గుప్తా ఆరుకి చెప్తూ, చూడు బాలిక, నీ అస్థికలను నదిలో పౌర్ణమి రోజు కలపమని నీ సోదరికి చెప్పు. తన కడుపున నువ్వు బిడ్డగా జన్మించబోతున్నట్టుగా కూడా చెప్పు అని గుప్తా అంటూ ఉంటాడు. అలాగే గుప్తా గారు అంటూ ఆరు బాగితో, నీతో ఒక విషయం చెప్పాలి బాగి. మరొక 2 రోజుల్లో పౌర్ణమి రాబోతుంది. పౌర్ణమి రోజున నా అస్థికలను నదిలో కలపమని నువ్వే ఆయనకు చెప్పాలి. మీరందరూ కలిసి పౌర్ణమి రోజున అస్థికలను నదిలో కలిపినట్లయితే నేను మళ్ళీ నీ కడుపున బిడ్డగా జన్మిస్తాను. మరు జన్మలో మళ్ళీ చిన్ని పాపాయిగా ఈ ఇంట జన్మించి మీ అందరికీ నేను దగ్గరవుతాను అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటే అప్పుడు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నువ్వు చెప్పేది నిజమా అక్క? నిజంగా నువ్వు నా కడుపున పుట్టబోతున్నావా అని చెప్పి బాగి చాలా ఎమోషనల్ అవుతుంది. అవును బాగి, వెంటనే నువ్వు అస్థికలు నదిలో కలపాలని నువ్వు ఆయనకు చెప్పాలి అని ఆరు అంటూ ఉంటే, అలాగే అక్క, తప్పకుండా చెప్తాను. అంటే అస్థికలు నదిలో కలిపిన తర్వాత నువ్వు ఇకపై నాకు కనిపించవా అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది.
లేదు బాగి, నేను నీకు కనిపించను. నా జన్మ అంతటితో అంతమవుతుంది, మరు జన్మ మొదలవుతుంది అని చెప్పి ఆరు చెబుతూ ఉంటే బాగి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. వద్దు బాగి, నువ్వు ఏడవద్దు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆ మనోహరి అంతు చూడ్డం అని చెప్పి ఆరు అనడంతో, అలాగే అక్క, తప్పకుండా అంటూ బాగి మనోహరి దగ్గరికి సీరియస్గా వస్తూ ఉంటుంది. ఆరు అక్క ఆత్మ అన్న విషయం తెలిసి కూడా ఇన్ని రోజులు నేను అక్కతోనే మాట్లాడుతున్నానని తెలిసి కూడా కావాలని అక్క ఫోటో చూడనివ్వకుండా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసావు కదా అని చెప్పి బాగి మనోహరితో అంటూ ఉంటే, అవును, అయితే ఏంటి ఇప్పుడు? నీకది ఆత్మ అన్న విషయం తెలిసిపోయినా అది ఆత్మగా ఉన్నా నన్ను మీరు ఏమీ చేయలేరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నువ్వు అలా అనుకునే కదా మనోహరి ధైర్యంగా ఉన్నావు, కానీ ఇప్పటి నుండి నీ పతనం మొదలైంది. ఇన్ని రోజులంటే నాకు నీ గురించి ఒక క్లారిటీ లేదు, నువ్వే చేసావని తెలిసిన సాక్ష్యాలు లేవు, కానీ ఇప్పుడు నీ మీద నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పౌర్ణమి రోజున అక్క అస్థికలు నదిలో కలపడంతో పాటు నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుంది అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బాగి ఏంటి ఇంత ధైర్యంగా వార్నింగ్ ఇస్తుంది? ఆ ఆరు ఇచ్చిన ధైర్యంతో ఇది రెచ్చిపోతుందేమో. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా నన్ను ఏమీ చేయలేరు. త్వరగా నేను ఈ ఆరుని, ఆ బాగిని ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడే నేను అమర్కి దగ్గర కాగలను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక రాత్రిపూట అమర్ ఇంటికి వచ్చిన తర్వాత బాగి సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, ఏంటి బాగి, ఉదయం నుండి ఏమీ తినలేదా? అలా నీరసంగా ఉన్నావు, నీకు నేను భోజనం తీసుకువస్తాను అంటూ అమర్ బాగికి భోజనం తీసుకువచ్చి తినిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాగి అమర్తో, ఏమండి, మీతో నేను ఒక విషయం చెప్పాలి. ఆరు ఒక ఆత్మగా ఇక్కడే ఉందని స్వామీజీ చెప్పారు కదా, మరి ఆరు అక్క మీకు ఎప్పుడైనా కనిపించిందా, మాట్లాడిందా అని అంటూ ఉంటే, లేదు బాగి, ఆరు కనిపిస్తే బాగుండని, మాట్లాడితే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ తను నాకు ఎప్పుడూ కూడా కనిపించలేదు అని అంటూ ఉంటే, ఒకవేళ ఆరు అక్క ఆత్మ నాతో మాట్లాడుతుందంటే మీరు నమ్ముతారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఏమంటున్నావు బాగి, ఆరు ఆత్మ నీకు కనిపించడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏం లేదండి, ఊరికే అలా కనిపిస్తే బాగుంటుంది కదా అని అంటున్నాను. మీరు కూడా భోజనం చేయలేదు కదా, తినండి అంటూ బాగి కూడా ప్రేమగా అమర్కి తినిపిస్తూ ఉంటుంది. అలా తినిపిస్తూ, ఏవండి, ఎల్లుండి పౌర్ణమి కదా, చాలా మంచి రోజు, ఆ రోజే అక్క అస్థికలు నదిలో కలిపితే అక్కకు మంచి జరుగుతుంది కదా అని అంటూ ఉంటే, అమ్మ వాళ్ళు కూడా ఎలాగో కాశీలోనే ఉన్నారు కదా, అందరం కలిసి అస్థికలు తీసుకొని కాశీకి వెళ్దాము, అక్కడే నదిలో ఆరు అస్థికలు కలిపేద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే అండి, అయితే ఎల్లుండే కాశీకి వెళ్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆరు బాగితో ఎప్పటిలాగే మాట్లాడుతూ, చెల్లి, ఈరోజే నేను నీతో మాట్లాడే ఆఖరి రోజు, రేపు నా అస్థికలు కలిపేసిన తర్వాత నేను నీకు ఎప్పటికీ కనిపించను కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఆ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందక్క అని చెప్పి బాగి ఆరుతో అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నా అస్థికలు నదిలో కలపకుండా మిస్ చేయొద్దు, ఏది ఏమైనా సరే రేపటితో ఆ కార్యక్రమం జరిగిపోవాలి అని ఆరు బాగికి చెప్తూ ఉంటే, అంత నేను చూసుకుంటానక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక కాశీకి అందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా అందరూ కాశీకి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆరు అస్థికలు నదిలో కలుపుతూ ఉంటే బాగి ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్క, మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఒక్కసారి మీరు ఆయనకి పిల్లలకి కనిపించండి అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి, బాలిక, నువ్వు చేసిన పుణ్యాల వల్ల నీ అస్థికలు నదిలో కలిపే ముందు ఒక 2 నిమిషాలు నీ కుటుంబంతో మాట్లాడే అవకాశాన్ని నేను నీకు కల్పిస్తున్నాను అని చెప్పి యమధర్మరాజు ఆరుకి ప్రత్యేక వరాన్ని ఇస్తారు. చాలా థ్యాంక్స్ రాజుగారు అంటూ ఆరు అమర్ ముందు, పిల్లల ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక తమ ముందు ఒకలాంటి వెలుగు ప్రత్యక్షమవ్వడంతో అమర్ పిల్లలు
ఆరుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆరు ఆరు అంటూ అమర్ ఆరుని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. పిల్లలు కూడా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇకప్పుడు ఆరు, పిల్లలు నేను లేనని మీరు బాధపడకండి. నా స్థానంలో బాగి మీకు అమ్మగా వచ్చింది. ఇకపై తనే మీకు అమ్మ. ఏమండి, మీరు కూడా బాగిని బాగా చూసుకోండి. నన్ను ఎంత బాగా అయితే చూసుకున్నారో అంతకంటే ఎక్కువగా మీరు బాగిని చూసుకోవాలి. మీరిద్దరూ ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉండాలి. మీ ఇద్దరి పెళ్లి చేసింది నేనే అని చెప్పి ఆరు అమర్కి చెప్తూ ఉంటుంది. నా తర్వాత బాగి మాత్రమే నా స్థానంలో ఉండడానికి అర్హురాలనిపించింది. అందుకే అలా చేశానంటూ అత్తయ్య, మామయ్య మీరిద్దరూ నన్ను అత్త మామలుగా కాకుండా తల్లిదండ్రులుగా చూసుకున్నారు. మీలాంటి అత్త మామలు దొరకడం నా అదృష్టం అని చెప్పి ఆరు వాళ్ళకి ఎంతో ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆరుని చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఏమండి, మీతో నేను ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు నేను బాగీకి కనిపించాను, బాగీతో మాట్లాడాను. తను ఎప్పుడు పక్కింటక్క గురించి చెప్తూ ఉంటుంది కదా, ఆ పక్కింటక్క మరెవరో కాదండి నేనే అని చెప్పి ఆరు అమర్కి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అస్థికలు నదిలో కలిపిన తర్వాత ఇకపై నేను బాగీకి కూడా కనిపించను. శాశ్వతంగా ఈ లోకం నుండి నేను వెళ్ళిపోతాను. కానీ త్వరలోనే బాగీ కడుపున బిడ్డగా పుట్టి మీ అందరికీ చేరువవుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మీరందరూ కూడా మళ్ళీ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి. త్వరలోనే నేను బిడ్డగా మన ఇంట్లో అడుగు పెడతాను. మళ్ళీ కోల్పోయిన సంతోషాన్ని మీ అందరి ద్వారా పొందుతాను అని చెప్పి ఆరు అమర్ వాళ్ళకి చెబుతూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని బాగీకి ఆరు చెప్తూ ఉంటుంది. ఇక మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా గురించి కూడా చెప్పేస్తుందా అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు అమర్, ఆరు నీ చావుకి కారణం ఎవరో చెప్పు, వాళ్ళంతా చూస్తాను అని అంటూ ఉంటాడు. ఇక దాంతో యమధర్మరాజు ఆకాశంలో నుండి బాలిక ఇక నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది అని అంటూ ఉంటారు. ఇక అలా ఆరు కనిపించకపోవడంతో ఆరు కోసం అమర్ పిల్లలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. బాగి అమర్కి ధైర్యం చెప్తూ అస్థికలను నదిలో కలపమని చెబుతూ ఉంటుంది. ఇక అలా అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంతో బాధగా ఆరుకి వీడ్కోలు చెప్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.